అడవుల్ని వన్యప్రాణుల్ని సంరక్షణ కోసం అటవీ శాఖలో అటవీ అధికారులకు తోడుగా కొత్తగా బ్రూనో అనే జాగిలం చేరింది. మధ్యప్రదేశ్లో ప్రత్యేక శిక్షణ పొందిన బ్రూనోతో అటవీ అధికారులు నలమల సమీప గ్రామాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన కలపను స్వాధీనం చేసుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి ముక్కిడిగుండం నలమల అటవీ ప్రాంతంలో అటవీ కలప వన్యప్రాణుల్ని వేటాడే స్మగ్లర్ల పట్టివేత కొరకు డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టిన అటవీ శాఖ అధికారులు. ఈ సందర్భంగా అటవీ అధికారులు మాట్లాడుతూ బ్రూనో రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. అడవుల సంరక్షణ కోసం ఇది బాగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ బ్రూనో సహాయంతో సిబ్బంది ఎలాంటి అటవీ ప్రాంతంలోకైనా సురక్షితంగా వెళ్లి రావడానికి వీలవుతోందన్నారు. కొత్త వ్యక్తులు అటవీ ప్రాంతంలోకి వస్తే వెంటనే పసిగడతాయన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మిషన్ మాపపోతే మాత్రం నీకు డొక్క తీస్తారు. తీసుకురండి అన్న, మిషన్ కూడా తీసుకురండి. మళ్ళీ పని ఆపలేదు అడవులను సంరక్షించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మా డిఎఫ్ఓ గారు అచ్చంపేట నాగర్ డిఎఫ్ఓ గారు తర్వాత ఫారెస్ట్ జూనియర్ ఆఫీసర్ అచ్చంపేట గారు ఆదేశానుసారం ఈరోజు నల్లమలలోని మా కొల్లాపూర్ రేంజ్ పరిధిలోని మొలచింతలపల్లి గ్రామంలో డాగ్ స్క్వాడ్ తీసుకొచ్చి దానికి నిర్వహించడం జరిగింది. ఈ యొక్క డాగ్ స్క్వాడ్స్ బిఎస్ఎఫ్ మధ్యప్రదేశ్లోని బిఎస్ఎఫ్ టేకన్పూర్ లో ఉన్నటువంటి నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ డాగ్స్ అనే దగ్గర తరబీదు పొంది ఉన్నాయి. వాటితో పాటు మాకు అచ్చంపేట డివిజన్ సంబంధించిన 2 బీటా ఆఫీసర్లు కూడా అక్కడ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ సహాయంతో మేము ఇవాళ మొలచింతలపల్లి గ్రామంలో రైడ్ చేయడం జరిగింది. అక్కడ కార్పెంటర్ దగ్గర ఉన్నటువంటి టేకు తర్వాత నారయ్య కలపను గుర్తించింది. ఆ వీటిని కట్ చేసినటువంటి వాళ్ళని కూడా డాగ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మేము రికార్డ్ చేస్తున్నాం. వాళ్ళ యొక్క టింబర్ యొక్క మెజర్మెంట్ తీసుకొని వాళ్ళపైన కేసు నమోదు చేయడం జరుగుతుంది.